గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో చాలా బాధాకరం. ప్రభుత్వం దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తుంది. ఎందుకనంటే మేము గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లాగా చేతులు ఎత్తేసేటోళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకొని, మా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈరోజు గురుకులాల్లో జరుగుతున్న వాటిని పూర్తిగా తగ్గించడానికి ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది. అయితే గతంలో ఈ గురుకులాల్లో జరిగే సంఘటనలన్నీ బాధాకరమే. కానీ వీటి వెనుకాలో నిన్న మంత్రి గారు సీతక్క గారు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. గురుకులాల్లో జరిగే సంఘటనలు అనేది బాధాకరం. వీటి వెనకాల కొన్ని కుట్రలు, కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అనేది స్పష్టం. దాన్ని నివారించడానికి కాంగ్రెస్ పార్టీ, మా యొక్క మంత్రులు కావచ్చు, పూర్తిగా ఏదైతే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఏదైతే ఈ గురుకులాల్లో జరుగుతున్న సంఘటనల వెనుకున్న ఎవరున్నా కూడా, అధికారులు ఉన్నా కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు రాష్ట్రంలో జరిగే సంఘటనలు పూర్తిగా వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. లేని పక్షంలో మంత్రి సీతక్క చెప్పినట్టు ఎంత పెద్ద అధికారి ఉన్నా కూడా వాళ్ళని అక్కడ ఉద్యోగం నుండి బర్తరఫ్ చేసే కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క సంఘటనలన్నింటినీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి వాటి యొక్క నివారణకు ప్రభుత్వం కృషి చేస్తుంది. సో ఇటువంటివి జరగకుండా ఏ విధంగా వెళ్ళబోతున్నారు? మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా, సో ఇటువంటివి కూడా తీసుకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో చూసినట్లయితే మా యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆసిఫాబాద్ జిల్లాలో ఎలుకలు కొరికి విద్యార్థులను వాళ్ళ యొక్క పురుగులన్నం మనం బాసర త్రిబుల్ ఐటీలో చూసినాం. ఎన్ని రోజులు రోడ్డెక్కి విద్యార్థులు ధర్నాలు చేసినారు. మరి ఏ ఒక్క రోజు ముఖ్యమంత్రి స్పందించలేడు. ఏదైతే విద్యార్థులు ధర్నా ఉధృతమై ఆ యొక్క కార్యక్రమం వైరల్ అయిన మూలే కేటీఆర్ నామమాత్రంగా పోయి అక్కడి ఫోటోషూట్కి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకొని నాటి గతంలో బీఆర్ఎస్ పార్టీ విద్యాశాఖ మంత్రి సమితా ఇంద్రారెడ్డి ఫోటోలకు వెళ్ళినారు తప్ప వాళ్ళు మాత్రం సమస్యలు పూర్తిగా పరిష్కరించే దిశగా అడుగులు వేయలేదు. కానీ మా ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటిని తీవ్రంగా తీసుకొని వాటిని నివారించడానికి ఇప్పుడు అధికారులతో సమీక్ష చేసుకొని విద్యార్థులను నేరుగా మంత్రులే వెళ్ళి కలిసి అక్కడి క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితులు ఏంటి, ఎందుకు ఇటువంటి పునరావృతం అవుతున్నాయి అనేది మా యొక్క మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాటి మీద సమీక్షలు చేసి అక్కడున్న పూర్తి బాధ్యత ఏదైతే అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అక్కడ పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యమా అసలు ఏం జరుగుతుంది అనేది అసలు వాస్తవాలు వెలికి తీసే దిశగా ప్రభుత్వం ఇప్పుడు కృషి చేస్తుంది. సో ఇటువంటి ఫుడ్ పాయిజన్ ఇవన్నీ జరగటం వల్ల ఏంటంటే, సో నాణ్యత లేని ఆహారం కానీ అటువంటి పిల్లలకు పెడతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? తప్పకుండా అండి. ఏ ప్రభుత్వం అయినా అధికారులైనా విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం పెట్టమని చెప్పదు. ఈరోజు మా ప్రభుత్వం తీసుకున్నట్లయితే విద్యకు ఎంత పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తుందో మనం చూస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఉపాధ్యాయుల నియామకాలు కావచ్చు, ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఈరోజు ఖాళీలను భర్తీ చేసే దిశగా ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ప్రభుత్వం ఈరోజు చెడ్డ పేరు రావడానికి, ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొంతమంది కుట్ర ఉన్నదని మేము ఆరోపిస్తున్నాం. దాని వెనకాల ఆధారాలు కూడా త్వరలో మేము బయట పెట్టబోతున్నాం. ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయదు. ఆ ఒక్క అధికారులు ఎంత పెద్ద అయినా కూడా వాళ్ళ యొక్క ఆ ఉద్యోగం నుండి బర్తరఫ్ చేసే కార్యక్రమం కూడా త్వరలో ఉంటుంది. దీని వెనకాల ఈ యొక్క గురుకులాల్లో గతంలో పనిచేసిన గుండోకైన ఉన్నాడు స్వారో ప్రవీణ్ కుమార్, ఆయన హస్తం కూడా ఉన్నట్టు మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరోపిస్తున్నాం. ఈరోజు ఏ కార్యక్రమం ప్రభుత్వం చేసినా కూడా దాన్ని బదనాం చేసే దిశగా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు హయాంలో కుట్రలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి అది విద్యార్థుల ఇష్యూ కావచ్చు, రాష్ట్రంలో నిరుద్యోగుల ఇష్యూ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఒక సవాల్గా తీసుకొని ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా పనిచేస్తుంటే వాళ్ళు గిట్టని ఈ యొక్క ఏదైతే గతంలో ఉన్న ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు కుట్రలు చేస్తున్నారు. తప్పకుండా దాని వెనుక ఎంత పెద్ద అధికారి ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. గతంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది కేసీఆర్. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లలో కేసీఆర్ వేసిన డిఎస్సి కేవలం ఒకే ఒకటి. అంటే విద్యా వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసిండు అనేది మనం చూసుకోవచ్చు. వేలాది స్కూల్స్లను కూడా విద్యార్థులు లేరని చెప్పి మూసివేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నది కాబట్టి బాధ్యతగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడానికే మొన్న 11,000 డిఎస్సి మెగా డిఎస్సి వేసి 45 రోజుల్లోనే నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఇచ్చి ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థ మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నదో రేవంత్ రెడ్డి గారు నిరూపించుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క గ్రామానికి కావచ్చు ప్రైమరీ స్కూల్ ఉండాలి, హై స్కూల్ ఉండాలని చెప్పేసి, ఎక్కడ కూడా ప్రభుత్వ స్కూళ్ళు మూసేయొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూళ్ళను పెంచే విధంగా
ఈరోజు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా నియోజకవర్గానికి ఒకటి స్కిల్ ఏదైతే స్కిల్ స్కూల్స్కి సంబంధించి స్కిల్ మన యంగ్ ఇండియా స్కిల్ స్కూల్స్ని కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో మనం శంకుస్థాపన మనం చేసుకోవడం జరిగింది దాదాపు 26 నియోజకవర్గాలలో. అదేవిధంగా ప్రతి 119 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకు ఒక యూనివర్సిటీని తలపించేలా కేజీ టు పీజీ అక్కడే అన్ని వాళ్ళు చదువుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రభుత్వం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది అనడం బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుట్ర, వాళ్ళ అవగాహన లేమితనం.